क्या बोल रहे हैं? आंध्र प्रदेश से। हाँ आंध्र प्रदेश से नेपाल जा रहे हैं। अच्छा है भैया गाड़ी अच्छा है भाई हंकी फिर आए हम भी दैनिक भास्कर से पेपर से। ओके ओके ब्रो गाड़ी से बड़ी स्पीड चला रहे हैं यहाँ, इतना स्पीड मत चलिए आप। यहाँ चालू उल्टा सीधा चलते हैं। भाई थोड़ा उठाओ ब्रो, रखेंगे। ఏంది బ్రో నువ్వు? ఈ తాత వాళ్ళంతా మన బండి ఏదో విచిత్రంగా చూస్తున్నారు కొత్తగా. ఏంటంట ఆల్ ఇండియా ట్రిప్పా? ఆయన అయితే ఆల్ ఇండియా భారత యాత్ర అయితే చేస్తున్నాడంట. సేవ్ ట్రీస్ అని చెప్పేసి ₹1,00,000 బడ్జెట్. ఎక్కడికి వీళ్ళకంతా సైకిల్ మీద వెళ్తానికి పేషెన్స్ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మనకి బైక్ మీద వెళ్తుంటేనే మనకి ఇదైపోతుంది. సో గాజీపూర్ సిటీ అయితే 6 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇంకా మనం గోరఖ్పూర్కి అయితే 145 దూరంలో అయితే ఉన్నాం. సో నేను ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఈరోజు వీడియోలో కూడా చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. अच्छा है भैया गाड़ी अच्छा है नया ब्रांड है इंडिया में। वो R15 माइलेज पेट्रोल माइलेज 15, 1 लीटर का 15 दिएगा. సో గాయస్ మనమైతే బ్రేక్ తీసుకొని సో మంచిగా అయితే స్నాక్స్ అయితే ఇచ్చారు గాయస్. స్నాక్స్ అయితే తిన్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో దాని తర్వాత డైరెక్ట్గా మనమైతే ఇప్పుడు సొనాలి బోర్డర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎండ అయితే లిటరల్గా చెప్తున్నా చాలా అంటే చాలా ఇదిగా ఉంది గాయస్. నా వల్ల అయితే అస్సలు కావట్లేదు. అసలు నా కళ్ళు తిరిగిపోయే స్టేజ్లో ఉన్నా. అంత వేడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈరోజు ఎండలు. నేను మార్నింగే చెప్పా ఏదైనా తిని బయలుదేరదామంటే మనోడు తిని వద్దు వెళ్దాం మళ్ళీ బోర్డర్ క్లోజ్ చేస్తారని చెప్పేసి నన్ను ఇది చేశాడు. సో ఫైనల్గా అయితే మేము ఇంకా ఎలా అయినా సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరి వచ్చేసాం గైస్. 8:49 అయితే చూపిస్తుంది టైము. సో ఎలా అయినా సరే ముందుగా రీచ్ అయిపోవాలి. ఎందుకంటే 9 o'clockకి బోర్డర్ అయితే క్లోజ్ చేస్తారు, లోపలికి పోనీరు మరి. ఇంకా దాని తర్వాత అన్నీ క్లోజ్లో ఉంటాయి. సో ఇంకా నైట్ అంతా మనం బోర్డర్ దగ్గర అయితే చెక్ పోస్ట్ దగ్గర అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో వెయిట్ చేయడం ఎందుకు, అది రూమ్స్ ఉండవు ఏముండవు నేపాల్ బోర్డర్ దగ్గర. మనం అనవసరంగా రిస్క్ తీసుకోవడం తప్పించి ఇంకేం లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు నేనైతే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదామని చెప్పేసి నాన్ స్టాప్గా అయితే అనుకుంటున్నాను. కానీ బాడీ అనేది సపోర్ట్ చేయట్లేదు కదా, సీరియస్లీ చెప్తున్నా. చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది బాడీ. అంటే నిన్న నైట్ కూడా మేము జంక్ ఫుడ్ తిన్నాం అండ్ నైట్ అంతా నిద్ర లేదు. అసలు కష్టమైన విషయం ఏంటంటే నాకు సల్మాన్కి గొడవైన వీడియో ఉంది కదా. సో ఆ వీడియో ఎడిటింగ్ చేశాను నైట్ 3 గంటల వరకు. ఎడిటింగ్ చేసి రెండరింగ్ పెట్టేద్దామని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు వీడియో మొత్తం నేను చూసుకోలేదు, సేవ్ కొట్టడం మర్చిపోయాను. సో అది డిలీట్ అయితే అయిపోయింది గాయస్, డ్రాఫ్ట్లో లేకుండా. సో దాని తర్వాత మళ్ళీ కూర్చొని 5:30 వరకు మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ చేసి మార్నింగ్ 7:30కి పడుకున్నా. 7:30కి పడుకొని మళ్ళీ సో వీడియో మొత్తం అయితే మళ్ళీ ఎడిటింగ్ చేసి 6:30కి పడుకున్నాను. 7 o'clockకి సల్మాన్ భాయ్ వెళ్దాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాడు. ఒక్క 45 minutes 1 hour పడుకుంది. ఏం అర్థం కావట్లేదు కదా. నేనైతే చాలా కష్టపడుతున్నా, చాలా రైడ్స్ చేస్తున్నా, చాలా కష్టపడుతున్నా. కానీ నాకు దొరకాల్సిన రికగ్నైజేషన్ అయితే దొరకట్లేదని నా భయం అంటే బాధ. భయం అంటే ఏం లేదు, అరే ఏంటి ఇన్ని రోజులు కష్టపడుతున్నాం ఎవరికి రికగ్నైజ్ అవ్వట్లేదు అని చెప్పేసి నా భయం. ఇంకెన్ని రోజులు కష్టపడాలి గాయస్? 2 years నుండి కష్టపడుతూనే ఉన్నా. సక్సెస్ అనేది స్లోగా వస్తుందని తెలుసు, మరీ ఇంత స్లోనా? కష్టంగా ఉంది గాయస్. మనసు అంతా అయితే నిజంగా చెప్తున్నా TTS ఫామ్ చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అయినా రైడ్ చేస్తూనే ఉన్నా. ఒక్కరోజు కూడా నేను టేక్ ఆఫ్ అయితే అవ్వకుండా రైడ్ చేస్తూనే ఉన్నా.
ఏదో ఒక రోజు సక్సెస్ వచ్చేసి నా దగ్గర నుంచి ఉంటుందనే నమ్మకంతో నేనైతే రైడ్ చేస్తున్నా. అండ్ చాలామంది అయితే నాకు పాజిటివ్గా కామెంట్స్ కూడా పెడుతున్నారు. నేను మొన్న ఎమోషనల్ అయ్యి వీడియో పెట్టిన దానికి, డోంట్ వరీ అన్న, యూ విల్ గెట్ సక్సెడ్ సూన్ అని చెప్పేసి. आंध्र प्रदेश से ఆంధ్రప్రదేశ్ से नेपाल जा रहे हैं। आंध्र प्रदेश से नेपाल सुनो गाड़ी सर बड़ी स्पीड चला रहे हैं यहाँ, इतना स्पीड मत चलिए आप लोग, आराम से यहाँ साले उल्टा सीधा भी चलते हैं यहाँ वाले। हाँ इधर से जाने का इसी में घुस जाएंगे। वो ये 80 मेंटेन कर रहा है। हम भी दैनिक भास्कर से पेपर से हैं। ఓకే ఓకే. दैनिक भास्कर पेपर से मीडिया से हैं। సో అన్న వచ్చేసి మీడియాలో ఉన్నారంట, బోల్ రైట్. అన్న వచ్చేసి మీడియాలో ఉన్నారంట, న్యూస్ పేపర్లో. న్యూస్ పేపర్ కన్నా दैनिक भास्कर, డైలీ दैनिक भास्कर, దైనిక్ భాస్కర్. ఓకే, దైనిక్ భాస్కర్ అనే ఒక న్యూస్ పేపర్లో అన్న అయితే వర్క్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ భయ్య. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గాయ్స్, ఎండకైతే కళ్ళు నిజంగా కళ్ళు అయితే తిరుగుతున్నాయి అనమాట. నాకు డిహైడ్రేట్ అయినట్టుంది, నిద్ర కూడా సరిగ్గా లేక. నా వల్ల అయితే అస్సలు కావట్లేదు. అర్జెంటుగా వాటర్ తాగాలి. వాటర్ ఇవ్వు సల్మాన్, సల్మాన్ కళ్ళు తిరుగుతున్నాయి. సల్మాన్ కళ్ళు తిరుగుతున్నాయి. సల్మాన్ కళ్ళు తిరుగుతున్నాయి, విన్న కూడా వినట్లా. గాయస్, లిటరల్గా అయితే ఎండ చూడండి గాయస్ ఎలా ఉందో, అసలు కళ్ళు కనిపించట్లేదు గాయస్. అంత వేడిగా ఉంది, అంత ఇదిగా ఉంది ఇక్కడ. నా వల్ల కావట్లేదు గాయస్. సల్మాన్ వెనక్కి వస్తే వాటర్ తాగుతా, బండి దిగుతా, లేదు దిగిన బండి మంచి కింద పడిపోతానని భయంగా ఉంది గాయస్. సల్మాన్ చేశాడు. హలో బ్రో, బ్రో వాటర్ కావాలి బ్రో, వాటర్ కావాలి బ్రో. నా వల్ల కావట్లే, కళ్ళు తిరుగుతుంది బ్రో. బ్రో త్వరగా రండి బ్రో, ప్లీజ్ బ్రో. బ్రో కళ్ళు తిరుగుతున్నాయి బ్రో, అసలు బండి నుంచి పడిపోతాను బ్రో. ముందుకు వస్తే బండితో పాటు పడిపోతా బ్రో. త్వరగా రా బ్రో, నేను పిలుస్తానే ఉన్నా, మీరు వెళ్ళిపోయారు బ్రో. బ్రో నా దగ్గర ఎక్కడ ఉన్నాయి బ్రో, నా బండిలో ఉంటే నేను ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తానికి వస్తా. ఈ ఎండకి కళ్ళు తిరగదు, వడదెబ్బ తగిలేస్తుంది. దీనికి ఏబిఎస్ కూడా లేదు. వస్తున్నా వస్తున్నా నేను వస్తున్నా, ఆగు వస్తున్నా, ఆగు ఆడే కూర్చో, వస్తున్నా నేను, వస్తున్నా ఆగు, వస్తున్నా ఆగు, వస్తున్నా. ఓ నువ్వు భలే ఓడివాదు, నువ్వు భలే. ఇస్తా ఇస్తా, హెల్మెట్ తీ బ్రో, బ్రో బ్రో. Shit. भाई हम क्या फिर रहे, हम क्या फिर रहे. हाँ चक्कर है, क्या करूं. ఏంది బ్రో వీళ్ళు వెళ్ళిపోతున్నా హెల్ప్ చేయకుండా. బాయ్ ఎండకి నా వల్ల కాల బ్రో. ఏంది బ్రో చల్లంగా అయిపోతున్నావు నువ్వు బ్రో, బ్రో బ్రో చల్లంగా అయిపోతున్నావు ఏంది బ్రో. भाई थोड़ा उठाओ ब्रो, हम रखेंगे. ఏంది బ్రో నువ్వు, कुछ नहीं होगा ना. नहीं ब्रो धूप ज्यादा है. तागू पानी पियो भाई, पानी पियो, आराम से आराम से आराम से. జాకెట్లన్నీ తీసి. ठंडा है ना हाथ. नहीं इधर गर्म है బ్రో. ఏంది బ్రో ఇన్ని మరి ఎన్ని వేసుకో. సో గైస్, మనం అయితే వారణాసి నుండి అయితే బయలుదేరాం కదా. మధ్యలో నాకు చిన్నగా కళ్ళు అయితే తిరిగాయి అనమాట.
సో ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకుందాం అనుకున్నాం. సల్మాన్ రోజు అక్కడ కూర్చున్నారు. అండ్ వీళ్ళంతా అయితే మన బైక్ ఇంతవరకు చూడలేదు అనుకుంటా. సో ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు, అడుగుతున్నారు డీటెయిల్స్ అన్ని. సో దిస్ ఆర్ ద గైస్. హాయ్ బ్రో. హాయ్ 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 అంకుల్. ఈ తాత వాళ్ళంతా మన బండి ఏదో విచిత్రంగా చూస్తున్నారు కొత్తగా. ఆఫ్ రోడ్ నేపాల్లో స్టార్ట్ అయింది అనుకుంటే ఇక్కడే స్టార్ట్ అయింది భయ్య. పాపం సల్మాన్ బ్రో బైక్ అయితే స్కిప్ అవుతుంది, బ్యాక్ టైర్ కొంచెం ఫ్లాట్ గా ఉండడం వల్ల. మొత్తం అయితే ఇక్కడ బీహార్లోనే చూడండి రోడ్ ఎలా ఉండిందో. ఇంకా మేము నేపాల్ కూడా ఎంటర్ అవ్వలేదు, ఇంతలోనే ఇంత ఆఫ్ రోడ్ అయితే వచ్చింది. దగ్గరగా 2 కిలోమీటర్స్ అయితే ఈ ఆఫ్ రోడ్ అయితే ఉండింది. నా బైకే స్కిప్ అవుతుంది బ్యాక్ టైర్ నుండి, ఎందుకంటే ఒక సైడ్కి ఎడ్జ్కి వెళ్ళిపోతుంది అనమాట టైర్ మొత్తం. సో జాగ్రత్త చూసుకుంటే వెళ్ళాలి. మనమైతే ఇంకా నేపాల్కి బోర్డర్కి అయితే ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. ఇక్కడే ఇండియన్ బ్యాంక్ పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ అయితే చేయించేసాం, ఎందుకంటే ఇక్కడ నుండి పోఖ్రా వెళ్ళడానికి. సో పోఖ్రా నుండి ముక్తినాథ్ కూడా వెళ్ళడానికి అయితే సరిపోతుంది కరెక్ట్గా 300 కిలోమీటర్స్కి. సో అందుకని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ అక్కడ లోపలికి వెళ్ళాక పెట్రోల్ రేట్ అనేది కొంచెం వేరియేషన్ ఉంది. అందుకటి నేపాల్ పెట్రోల్ అనేది కొంచెం మంచిగా ఉండదు. సో అందుకని చెప్పేసి మనం ఇండియన్ పెట్రోల్ యూజ్ చేద్దామని చెప్పేసి ట్యాంక్ ఫుల్ అయితే చేయించేసాను 2 కిలోమీటర్స్ ముందే. సో నాకు వచ్చేసి 8 లీటర్స్ అయితే పట్టింది. అండ్ సల్మాన్ బ్రోకి వచ్చేసి 550. సో 550 అయితే పట్టిందంట. సో బిల్ అయితే పే చేసి మనం అయితే బోర్డర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో గైస్ ఫైనల్గా అయితే మనం బోర్డర్ దగ్గరికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ డ్రైవింగ్ ఇన్ ఇండియా రోడ్స్ అని అయితే ఉందన్నమాట బోర్డు. సో మళ్ళీ ఈ రోజు ఇక్కడికి రావడానికి మనం అయితే 7 days అయితే కష్టపడ్డాం గైస్. ఊరికైతే ఇక్కడ దాకా అయితే రాలేదు. R15లో అండ్ అడ్వెంచర్లో అయితే ఇంత దూరం అయితే ట్రావెల్ అయ్యాం. మాకు కష్టం గైస్, ఎన్నో రోజులు తినకుండా అయితే ట్రావెల్ చేసాం, నైట్ టైం ట్రావెల్ చేసాం, చాలా కష్టపడ్డాం. ఈ కష్టానికంతా మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు గైస్. అంతకంటే మాకు ఇంకా పెద్ద గిఫ్ట్ ఏమి ఉండదు అనమాట. మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ గైస్. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:30 అయితే అయింది. సో ఇప్పుడు దీని తర్వాత అయితే మమ్మల్ని అయితే బోర్డర్ దగ్గర అయితే అలౌ చేయరు కాబట్టి మేము ఇక్కడ ఏదైనా రూమ్ తీసుకొని సో ఆ రూమ్లో అయితే స్టే చేద్దామని అయితే అనుకుంటున్నాం గైస్. ఇక్కడైతే మీకు బోర్డర్ దగ్గర అయితే చూపించి ఇంకా వీడియో అయితే ఎండ్ చేద్దామని చెప్పేసి బోర్డర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూసారు కదా ఇక్కడైతే బ్యారికేడ్స్ అయితే వేసి ఉన్నాయి. సో రేపు మార్నింగ్ 7:30కి అయితే బోర్డర్ అయితే ఓపెన్ చేస్తారు. సో అప్పటి వరకు అయితే మనం ఇక్కడ దగ్గరలో ఏదన్నా రూమ్ తీసుకొని రూమ్లో అయితే స్టే చేద్దాం అనమాట. సో దాని తర్వాత కరెన్సీ ఎక్స్చేంజ్ తీసుకొని బన్సార్ చేసుకొని సో ఇంకా మనం నేపాల్ అయితే ఫ్లై అవడమే, లేట్ అయితే ఏం లేదు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అడ్వెంచర్లో మన నేపాల్ అడ్వెంచర్ చేయడానికి అయితే. అండ్ సల్మాన్ బ్రో కూడా R15 అయితే అడ్వెంచర్ చేయడానికి చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చారు కదా. సో లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మీకైతే మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాం ముస్తాం కానీ అన్నీ. సో స్టే ట్యూన్ టు ట్విన్ థ్రోట్లర్ శివ. లవ్ యూ గాయ్స్, ఆల్వేస్ కీప్ సపోర్టింగ్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. సో సపోర్ట్ అయితే చాలా 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 ఇంపార్టెంట్. సల్మాన్ బ్రో దీని పేరేంటి? బుల్బుల్. బుల్బుల్ అంట. ఈ మన ఊర్లో ఉంటాయి, పిచ్చి చెట్లు అంటారు మన ఊర్లో, ఇక్కడ ఇవి బుల్బుల్. తింటున్నాయండి కొంప తీసి. ఏ खाने का दाना है, खाने का फल फल खाएगा नहीं तो भी एक बार खा के दिखाओ कैसे खाना है. टच पूरा ఇది కూడా బాగుంది బ్రో, తినేసే. నువ్వు వచ్చేసి బుల్బుల్ కాయలు. ఈ బుల్బుల్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సో ఇవి వచ్చేసి బుల్బుల్ కాయలు అనమాట. ఇక్కడ నేపాల్ బోర్డర్ దగ్గర అయితే ఉన్నాయి, చాలా ఫేమస్. సో చాలా ఫేమస్ అనమాట ఇవి. ఎలా ఉంది టేస్ట్? బాగుంది బ్రో. బాగుందా? टमाटो लाగుంది. ये शरीर के अंदर जितना बीमारी है कोई बीमारी नहीं रहेगा ये खाए तो. हाँ ఏందంట ఇది తింటే బాడీలో ఏం ఆరోగ్యంగా ఉంటాయని చెప్తున్నారు. హెల్త్ సుబ్బి అచ్చా రాయిగా. ఓకే ఓకే మొత్తం బాగుంటది అంటున్నాడు. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక బస్తా తీసుకెళ్దాం. అంతే తీసుకెళ్దాం.